చూపిస్తున్నాను. ఎట్ట కట్ చేయాలో ఎట్ట కొలుసుకోవాలి. ముందుగా చేతులు కొలుసుకోవాలి. లైనింగ్ జాయింట్ ఇది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా ఖర్చు ఉంచుకొని గుర్తు పెట్టుకోవాలి. చాక్లెట్తో ఇలా డ్రాయింగ్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చేతులు కట్ చేసుకోవాలి. ముందు కొంచెం పొట్టలోకి కొంచెం ఉంచుకోవాలి. ఖర్చు ఈ చేతులు ఉంది. లైనింగ్ ఇది లైనింగ్. తర్వాత చుట్టూ తిరుగుడు కొలుసుకోవాలి. ఇది సరిపోయిద్దా లేదా అని ముందే కొలిసాను. ఇప్పుడు సరిపోయింది కాబట్టి మడత మార్చుకోవాలి. ఇట్లా మడత మార్చుకోవాలి. చేతులు పక్కన పెట్టుకొని తర్వాత పొడవు కొలుసుకోవాలండి. పొడవు ఇప్పుడు పొడవు తీసుకోవాలి. తర్వాత గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది పెద్దవాళ్ళ జాకెట్ అండి. తర్వాత దూరం మీద 3 అంగుళాలు ఉంచుకోవాలి. ఈ అంగుళాలు ఇటువైపు నుంచి వచ్చాయేమో ఇది పాయింట్లు, చిన్న చిన్న ఇంట్లో పాయింట్లు. తర్వాత ఈపు కొలుసుకోవాలండి. ఈపు ఇది నేను కుట్టిన జాకెటే బాగుందని ఇదే జాకెట్ నాకు ఇచ్చింది. అటు ఇటు ఖర్చు పెట్టుకోవాలి. అటు ఇటు కొంచెం ఖర్చు పెట్టుకొని తర్వాత ఇక్కడ 2 అంగుళాలకి ఇట్లా గీసుకోవాలి. పైన కూడా నేను 2 పెట్టాను. పైన కూడా ఇక్కడ 2 పెట్టాను. తర్వాత ఇట్లా రౌండ్ గీసుకోవాలి. రౌండ్ గీసుకున్న తర్వాత ఈ సైడ్ కొలుసుకొని సంకటంగా ఈ సైడు ఇక్కడ కొలుసుకోవాలి. కనిపిస్తుంది. కొంచెం ఖర్చు పెట్టుకొని ఇక్కడ సైడ్ గీసుకోవాలి. తర్వాత 2 అంగుళాలకి ఇట్లా పెట్టుకోవాలండి. 3:30కి ఇట్లా క్రాస్గా కొంచెం ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. నేను కట్ చేసే విధంగా మీరు కట్ చేసుకోండి. మీకు కటింగ్ బాగా వచ్చింది. ముందు పాటు చూసుకోవాలి. ముందు పాటు కోసుకోవాలి. దీనంతగా పెట్టుకోవాలి. దీనంతంగా అంత పెట్టుకోవాలి. అంటే 12 అంగుళాలు ఉంటుందండి. 12 అంగుళాలు పెట్టుకుంటే 12:30 సరిపోయింది. 12 అంగుళాలు
12.5 ఈ 12.5కి గీసుకోవాలి. అంటే వెనక పార్ట్ పొడవు ఉంటుంది కాబట్టి ఇది తక్కువ పెట్టుకోవాలి. ముందు పార్ట్ సైడ్ కూడా ఈ సైడ్ కొలుసుకోవాలి. ఈ సైడ్ కొలుసుకోవాలి. ముందు పార్ట్ ఇది ముందు పార్ట్ అన్నమాట. ఈ సైడ్ ఇంత పెట్టుకోవాలి. దీని కరెక్ట్గా సరిపోయింది. తీసేసినా పర్లేదు. ఇది ఇంతనే ఉంటే మళ్ళీ అది కట్ అవుద్ది. ఇది క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా పార్ట్ కట్ చేసుకున్నాం కదా, మేడం కొంచెం అంటే అది కొలుసుకోవాలి. మేడం ఉంది కదా, కొలుసుకోవాలి. ఇప్పుడు కొలుస్తాను, మీకు అర్థమైంది. దీని అంతే పెట్టుకోవాలి. కొంచెం ఖర్చు ఉంచుకొని దీని అంతే పెట్టుకోవాలి. ఏదైనా కొలతేనండి, వాళ్ళకి ఎంత ఉంటే మనం అంత పెట్టుకోవాలి. వాళ్ళకి ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. వాళ్ళు పెంచమన్నప్పుడు పెంచుకోవాలి, కానీ లేకపోతే కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత షేప్ తీసుకోవాలి.